డాక్టర్ గారు, నాకు మంత్లీకి మధ్య 1-2 రోజుల పాటు బ్లీడింగ్ కనబడుతూ ఉంటుంది. మా వారికి రోజు సెక్స్ కావాలి. బ్లీడింగ్ కనబడుతున్న సెక్స్లో పాల్గొంటారు. కొన్నిసార్లు మెన్సెస్ టైంలో కూడా పాల్గొంటారు. ఇలా చేయడం వల్ల వారికి కానీ నాకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా? కొంతమందికి హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉండి మెన్సెస్కి మధ్య 1-2 సార్లు బ్లీడింగ్ కనబడుతూ ఉంటుంది. ఒక రోజు 2 సార్లు లేదా కొద్దిగా కనబడడం జరుగుతుంటుంది. మరి రోజు సెక్స్ కావాలంటే భర్తకి మరీ తప్పకుండా కావాలనిపిస్తుంటుంది. భార్యకి ఈ బ్లీడింగ్ వస్తే వద్దులే అనిపించినా భర్త మాత్రం ఆగలేక ఉంటే ఉంది అని కలుస్తుంటాడు. ఈ డౌట్ ఏంటంటే మెన్సెస్ టైంలో కానీ లేదా మామూలుగా ఇలాగా బ్లీడింగ్ కనబడుతుంటే సెక్స్లో పాల్గొంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది తనకు కానీ వాళ్ళ ఆయనకి కానీ. కొంత మగవాళ్ళు ఆ 3 రోజులు 5 రోజులు ఆగలేక ఆ రోజుల్లో కూడా మెన్సెస్ టైంలో కూడా సెక్స్లో పాల్గొంటారు. మెన్సెస్ టైంలో సెక్స్లో పాల్గొంటే ఆయన ప్రమాదమా, ఆరోగ్యం చెడుతుందా, ఆ స్త్రీకైనా ఆరోగ్యం చెడుతుందా లేదా పురుషునికైనా ఆరోగ్యం చెడుతుందా అనేది భయాలు తెలియక, అందుకని సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి. మెన్సెస్ టైంలో అయ్యేటువంటి బ్లీడింగు ఆ రక్తం ఏమాత్రం చెడు రక్తం కాదు, అది గుర్తించండి. ఆ టైంలో సెక్స్లో పాల్గొన్నా ఏమీ అవ్వదు. ఇంట్రెస్ట్గా ఉంటే కొంతమంది ఆడవాళ్ళకి మెన్సెస్ టైంలో కోరిక ఎక్కువ అవుతుంది, చాలా కోరిక కలుగుతుంది. ఎందుకంటే వ్యాసో కంజెషన్, పెల్విక్ వ్యాసో కంజెషన్ అంటాం. అక్కడ బస్తి ఎముకల దగ్గర రక్తనాళాలు ఉబ్బి కోరిక కామనాళ్ళు ప్రేరితమయ్యి కోరిక ఎక్కువ అవుతుంది. అంచేత ఆ టైంలో సెక్స్లో పాల్గొనడం, సెక్స్ కావాలనిపిస్తుంది పాల్గొంటే తప్పేం లేదు. మెన్సెస్ టైంలో సెక్స్లో పాల్గొంటే ఏం అవ్వదు. కొంత కన్నం పెట్టి పాల్గొంటారు, కన్నం అసలు మాల పరుగు కడిగేసుకుని ఏమవుతుంది, నథింగ్ హ్యాపీ. కోరిక. అలాగే ఇప్పుడు ఈ మధ్యలో మంత్లీకి మధ్య బ్లీడింగ్ కనబడుతుంది, ఆ టైంలో పాల్గొంటాం ఏమవుతుందంటే ఏమవుతుంది. నిరభ్యంతరంగా 28 రోజులు 30 రోజుల్లో కంటిన్యూస్గా సెక్స్లో పాల్గొవచ్చు. రోజు 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు పాల్గొనాలంటే అన్నిసార్లు పాల్గొచ్చు. మెన్సెస్ టైంలో కూడా పాల్గొవచ్చు, ఏమి అవుదండి. కాంటే ఇప్పుడు ఆమెకి కొద్దిగా బాధ, కొంతమందికి మెన్సెస్ టైంలో కడుపులో నొప్పి ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. చికాకు ఉంటే భర్తకు దూరం మంచిది. కొంతమందికి ఇక డిస్మెనోరియా అంటాం. ఆ డిస్మెనోరియా అంటే కడుపులో చికాకు నొప్పిగా ఉంటా అంటే ఇప్పుడు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొవాలండి. ఇంట్రెస్ట్ లేనప్పుడు పాల్గొనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆవిడకు కూడా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఓకే అంటే పాల్గొని ఏమవుదు. ఆవిడకి బాధగా ఉంది అనుకోండి, కడుపులో నొప్పి ఉంది, నడుము నొప్పి ఉంది, పొట్టలో నొప్పి ఉంది, ఏదో బాధ ఉంటే కొంచెం దూరం ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళ బాధ ఉంది కదా, బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మెన్సెస్ టైంలో బాధనుడు మగవాడు తన సెక్స్ కోసం బాధపడడం కరెక్ట్. ఆవిడకి ఏ బాధ లేదు, ఓకే డూ సెక్స్, నథింగ్ హ్యాపెన్. అంతేగాని ఆవిడ ఏమైనా అవుతున్నా నాకు కానీ మా వారికి కానీ ఏమవుదు. మామూలుగా బ్లీడింగ్ కనబడుతున్నప్పుడు కానీ ఆవిడకి గుర్తించాల్సిన ఒకటి, ఆడికి మంత్లీకి మధ్య 2 సార్లు బ్లీడింగ్ కనబడుతుంది. ఎందుకని చూసి దానికి కాసే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నమాట. హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉంది, హార్మోన్స్ అస్తమిస్తుంది. దానికి మందులు వాడి దాన్ని సెట్ చేసుకోవాలి. ఒకసారి డాక్టర్ చూపించి దానికి తగిన వైద్యం చేయించుకోవడం మాత్రం అవసరం. ఎందుకంటే వాళ్ళ మధ్య కనబడడం కరెక్ట్ కాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఎప్పుడు కూడా మనం కరెక్ట్ చేయాలి. ఇర్రెగ్యులర్ మెన్సెస్ని కరెక్ట్ చేసి సరిగ్గా ఆరోగ్యంగా ఉండాలి. మంత్లీ కంటే 28 రోజులకో 30 రోజులకో 32 రోజులకో కరెక్ట్గా చేసుకోవాలి. కానీ మధ్యలో కనబడడం సరైన పద్ధతి కాదు. చూసి మందులు పడితే అన్నీ సెట్ అయిపోతాయి. అయినా మెన్సెస్ టైంలో కలవడం వల్ల మాత్రం ఎవ్వరికీ హాని లేదు. కోరుకుంటే కలవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.